బాగానే నడిపారు. బ్యాలెన్సింగ్ ఒక్కటి రావాలి. బ్యాలెన్సింగ్ ఏంది గాయస్, ఏం కలజోడు పెట్టి మీ చెల్లె అంత పెద్ద బబుల్ వచ్చిందా అని చెప్తున్నా. సాంగ్స్ పెట్టడానికి నెట్ లేదు మమ్మీ. మేమైతే కళ్యాణ్కి వచ్చేసాము ఒక హాఫ్ అన్ అవర్ నుంచి. అవును, మిడ్ నైట్ మళ్ళీ 12 మళ్ళీ నైట్ 1 o'clock కి డీజే, 2 o'clock కి డీజే వచ్చింది. డీజేను మా స్వామి కళ్యాణం చెప్పారు కదా, ఆ స్వామి వాళ్ళు కూడా వస్తారు. మేము అక్కడ పిచ్చగా ఎగుతాము. మీకు వీడియోలో చూపించాం కదా స్వామిని దగ్గరగా. సో ఆయననే ఊరేగిస్తారు, మీరు ఎక్కించి తీసుకొస్తారన్నమాట. ఊరంతా తిప్పుతారు. డీజే ముందు ఈ వెనకాల మిడిల్ లో మేము ఉంటాము. మా అప్పుడు పిచ్చి పిచ్చిగా ఎగురుతాము. సేమ్ డైలాగ్ లా. హాయ్ గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ రేవతి బ్లాగ్స్. ఇవాళ ఏంటంటే నైట్ డీజే వస్తుంది అని చెప్పాం కదా. కళ్యాణం అయితే మార్నింగ్ అయిపోయింది, నైట్ డీజే వస్తుంది. డీజే ముందు ఊరికి కొంచెం సరదాగా పిల్లలు మాట్లాడతారంట, అదేంటో ఇందాము. దీని తర్వాత డీజే మళ్ళీ నేను ఆన్ చేస్తాను కెమెరా అయితే. డీజే కూడా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో ఇప్పుడు మా శశి ఏందో చెప్పుద్దంట. ఈ పిల్ల పిచ్చోళ్ళు చూస్తారా అని ఇదిగో ఇట పిచ్చోళ్ళు ఎత్తి పెట్టుకుంటున్నారు, అటొక పిచ్చోళ్ళు ముగ్గురు పెట్టుకుంటున్నాం. మాట్లాడండి అంటే ఏం చెప్పాలి, చిన్నప్పుడు ఒకసారి మేమందరం తొక్కుడు బిల్ల ఆడుతున్నాం. ఇదేమో నేను గెలిచాను గట్టిగా అరుస్తుంది. నాకేం కోపం వచ్చింది. అప్పుడు నాకు ఏంది, నేను ఓడిపోయాను, ఇది గెలిచింది. నాకు కొంచెం పిచ్చ కోపం వచ్చింది. అమ్మ నన్ను బూతులు తిట్టానంట, ఇదేమో పోయి ఏడుస్తుంది. ఇంకా ఆ తర్వాత ఏంది మళ్ళీ వచ్చి ఆ పిల్ల చేసి అప్పుడు ఒక పలుకు పలికింది అనమాట. పలికింది. అసలు పిచ్చి పచ్చి పిచ్చి పిచ్చి నాకు నేను చూసిన, ఇంటికి వెళ్ళలే. సో మరి డీజేకి సాంగ్ వేస్తున్నారు లేదా? ఏం పాటకి? సో గాయస్, అందరూ అయితే భోజనం చేసి కూర్చున్నాం అనమాట. అసలు 1 కి కానీ 2 కి కానీ వస్తుంది డీజే. అసలు మేము తొక్కుడు బిల్ల ఆడబట్ట గొడవలు తప్ప ఏముండవు అనమాట. స్వామివారి ఊరేగింపు పొద్దున కళ్యాణం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఊరేగింపు. సో 2ంటికి అయితే మా లైన్ కి వస్తుంది, అప్పుడు మళ్ళీ చూపిస్తాం మీకు. ఇప్పుడు విష్ణు పెద్ద చీపులు చేస్తుంది, కిస్ కిస్ పాడు పడుతుంది, పిచ్చి పడుతుంది అనుకుంటా. ఇద్దరు ఒకేసారి పడేసరికి అట్లా చూసింది అది. అవునవును, మొత్తం ఇప్పుడు చెప్పారు, మొత్తం చెప్పండి. ఏం చెప్పాలమ్మా, మా సిస్టర్ పిచ్చిది వదిలేయండి. ఇదిగో ఈమెకి ఒక చెల్లి ఉంది, ఒక తమ్ముడు కూడా ఉన్నాడు అనమాట. తమ్ముడు మడుకు ఆనిముత్యం. అబ్బా ఎంత ఆనిముత్యం, అసలు ఆనిముత్యం చూపిస్తాను పదండి. అసలైన ఆనిముత్యం అంతేనా? అంతేనా? ఒక 100 సార్లు చెప్పింది అనుకుంటే ఒక చెల్లి ఉంది, ఒక బ్రదర్ ఉన్నాడని. రైట్. హాయ్ గైస్, ఇక హరికి డిజైన్ పెడతా అంటే వద్దు వద్దు నాకు నచ్చదు అంటుంది. ఇగోండి గైస్, ఇక తినే మన జోష్న అనమాట ఉరుకుతుంది ఫోటోషూట్. అది మన నానమ్మ అమ్మమ్మో తెలీదు, ఆరు నీది నీ పెళ్ళ 6 అంటే కాదు 6. ఇగండి అంతలోనే చూడండి ఇక్కడ 2 దయ్యాలు ఉన్నారు. 2 దయ్యాలు పోతారన్నమాట.
కోతి దయ్యాలు, పిచ్చి కుక్క దయ్యాలు. పిచ్చి కుక్క దయ్యాలన్నారు ఇక్కడ. ఓకే 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 గైస్, చెప్పు. ఇష్కు 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 ఆల్ 6. అయితే ఏంది? మళ్ళీ డీజే కలుద్దాం. హరి గోరింటా పెట్టుడు అది కడుక్కోవటం పండుకోవటం. ఒక్క షాట్ ఉన్నారు గైస్, చిన్నపిల్ల అంటది. ఇదిగో అలసిపోయి ఇప్పుడే పండింది. ఇదిగోండి పిల్లకలు పిల్లకలు వాళ్ళ పిల్లకలు. బాయ్ గైస్. సో గాయస్, ఇక్కడైతే పిల్లల హడావిడి చూశారు కదా. సో అందరూ తినేసి పడుకొని ఇప్పుడే లేచాం అనమాట. సో స్వామివారు అయితే మా లైన్లోకి వచ్చారని చెప్పి లేపారు. సో మేమైతే లేసాము. విష్ణు అని వాళ్ళ నాన్న అయితే పడుకొని ఉన్నారు. వాళ్ళ నాన్న అయితే ఈ టైంకి వచ్చేసి దేవుడు ముందు నారసాలు అయితే గుచ్చుకుంటారనమాట ప్రతి ఏడు. ఈ సంవత్సరం అయితే గుచ్చుకోవట్లేదు, ఎందుకంటే మేము ఆల్రెడీ జ్వరం మీదే వెళ్ళామన్నమాట. ఇంకా పూర్తిగా రికవరీ అవ్వలేదు మాకు. సో అందువల్ల ఈ సంవత్సరం అయితే గుచ్చుకోలేదన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో అయితే డీజే కూడా ఉంటుంది, మిస్ అవ్వకుండా చూసేయండి.